క్రేజీ క్రేజీ ఇంకో సిక్స్. అగో ఏంద్రా చిన్న ఏడైంది ఇంకా ఇయ్యాల బయటకు పోలేవు, రోజు గ్యాంగ్ వేసుకొని బయట తిరిగి వస్తావు కదా. బయటకా ఈ 2 నెలలు బయటకు లేదు ఏం లేదే అమ్మ. ఇంట్లో మంచిగా కూర్చొని చల్లగా కింద టీవీ పెట్టుకొని ఐపీఎల్ చూస్తా. ఎందుకమ్మా మనకు బయట తిరుగుడు వేడిగా. అబ్బా సరే కానీ కొంచెం సామాన్ అవసరం ఉంది నాన్న, ప్లీజ్ చిరువైపు సామాన్ తీసుకురావా. అమ్మా ఇప్పుడు చెప్పినేమో కానీ రేపటి నుంచి 7 గంటల తర్వాత ఒక్క పని కూడా చెయ్య. ఇవాళ చెప్పినావు కాబట్టి తెస్తా, అర్థమవుతుందా? రేపటి నుంచి 7 గంటల తర్వాత బయటకు పోయి ఈ సామాన్ తెపు ఆ సామాన్ తెపు అంటే కలవదు, ఇప్పుడే చెప్తున్నా. అవురా, గింత డెడికేషను గింత పంక్చువాలిటీ చదువులు ఉంటే ఎంత మంచిగా ఉంటురా, డిస్టింక్షన్ వస్తుండేరా నీకు మంచిగా. సరే అమ్మా, ఆ సామాన్ ఏదో అన్నావు కదా, నాకు లిస్ట్ ఇస్తే నేను పోయి పట్టుకొస్తాను. ఏంద్ర చిన్న ఫోన్లో గంట సీరియస్గా ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏం లేదమ్మా. మరి ఏం లేకపోతే గంట సీరియస్గా ఎందుకున్నావురా? గర్ల్ ఫ్రెండ్తోనే మన ప్రాబ్లం. అసలు నీకు గర్ల్ ఫ్రెండే లేదు కానీ అసలు అంత సీరియస్గా ఏం చేస్తున్నావు? నిజంగా చెప్పు, బెట్టింగ్ ఏమైనా చేస్తున్నావా? లేదమ్మా, నేనెందుకు చేస్తా బెట్టింగ్? ఈ మధ్య పొరలకు బాగా అలవాటైంది. ఐపీఎల్ ఏమో కానీ బెట్టింగ్లు అని బాగా వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎవరిని చూడు, ఏ న్యూస్లో చూడు, ఏ టీవీ ఛానల్లో చూడు, బెట్టింగ్లు, పోరలు ఇట్లా చెడిపోయినరు అట్లా చెడిపోయినరు అవే వస్తున్నాయి. అమ్మ నువ్వు గంధానం ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మా? నువ్వు బెట్టింగ్ ఏమన్నా అయ్యమ్మా? నువ్వు ఇవన్నీ బెట్టింగ్లు కథలు పడ్డవనుకో, నేనైతే డాడీకి చెప్తానని చెప్తున్నా. అమ్మ నేను బెట్టింగ్లు అయ్యమ్మా అసలు. అయినా నీకు బాగా అలవాటైంది అమ్మ, ప్రతిదానికి ఏమన్నా అంటే డాడీకి చెప్తా. తప్పు చేసిందా? నిజంగానే కదా. అసలు ఒకసారి నీ ఫోన్ ఇట్టినా, నీ ఫోన్ ఈ ట్విట్టర్లో ఏం చేస్తున్నావు నానా? ట్విట్టర్లా ఫ్యాన్ వార్లను అయితే ఫ్యాన్స్ కొట్టుకుంటారు, అది మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది చూస్తా. అయినా వేరులు కొట్టుకుంటే గంత ఆనందం ఉంటుందా రా చిన్నాన్లా? నీకు పక్కింటి ఆంటోళ్ళు కొట్టుకుంటే చూస్తావు కదమ్మా, నీకు కూడా ఫుల్ ఆనందం అవుతుంది కదా. నాకు కూడా దీంట్లో ఫ్యాన్ వార్ చూస్తే అంతే ఆనందం. నీకు బాగా ఎక్కువైందిరా ప్రతిదానికి నన్ను. అయినా గిదే ఇంట్రెస్ట్ ఓ జాబ్ పొట్టలో పెట్టినవనుకో, ఏక్ జాబ్ కొడుతుంటివి ఇప్పటి వరకు. పెట్టే దాంట్లో పెట్టు ఇంట్రెస్ట్, అవసరం లేని దాంట్లో పెట్టకు. అమ్మా నాకు రిమోట్ 7:30కి మ్యాచ్ ఉంది. జయరాగ్ 7:30కి మ్యాచ్ ఉన్నదట. దిక్కు సీరియస్గా సీరియల్ చూస్తుంటే 7:30కి మ్యాచ్ ఉన్నదట. అమ్మ ప్లీజ్ అమ్మ, మ్యాచ్ ఉందమ్మా ఇవాళ, రిమోట్ ఇయ్యు. ఏదేమన్నా కానీ నేను సీరియల్ చూడండి మాత్రం, నేను రిమోట్ ఇయ్యా, నేను టీవీ చూడ. అమ్మ నీ సీరియల్ పిచ్చిందమ్మా, దాంట్లో వాని మీద వీడు ఏడుస్తాడు, వీడి మీద వాడు ఏడుస్తాడు, ఇంకేముంటది? రిమోట్ ఇయ్యే, మ్యాచ్ ఉంది అలా. నేను ఇయ్య సాయి. ఇగో అమ్మా, ఇదంతా కాదే, డీల్ చేసుకుందామా? ఏం డీలు? ఇగో ఓ రోజు నువ్వు టీవీలో చూడు సీరియల్, ఓ రోజు నేను ఫోన్లో చూస్తాను మ్యాచ్, సరేనా? అయ్యో నువ్వు ఎప్పటికా ఫోన్లలోనే ఉంటావు కదరా, ఫోన్లో చూసుకోవచ్చు కదరా. అమ్మ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అమ్మా ఇవాళ, ప్లీజ్ అమ్మా రిమోట్ ఇయ్యు, నువ్వు లొల్లి పెట్టకు నాతోని. ఎస్ఆర్హెచ్ లేదు విస్ఆర్హెచ్ లేదు. ఇగో నువ్వుకే నన్ను సతాయించకు, నన్ను చూడని. అమ్మ డీల్ చేసుకుందాం అమ్మా, ఆల్టర్నేట్ డేస్ టీవీ తీసుకుందాము. ఓ రోజు నువ్వు తీసుకో టీవీ, ఓ రోజు నేను తీసుకుంటా. ఇప్పుడే చెప్తున్నా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే నాకే కావాలి టీవీ, మళ్ళీ సండే రోజు కూడా నాకే కావాలి. ఎట్లయినా సీరియల్ రావచ్చు అండి. సండే రోజు పక్క సీరియల్ రావు, ఇస్తా. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రోజు కూడా ఇప్పుడు చూడని, రేపటి నుంచి ఇస్తా. ఇవాళ నుంచి స్టార్ట్. ఇవాళ నాది టీవీ, ఇది ఫోన్. ఇటు ఇస్తావా మరి? రేపు ఇస్తావా? ఇస్తా. థ్యాంక్స్. అమ్మ టాస్ మనోళ్ళు గెలిచిర్రు, బ్యాటింగ్ తీసుకుర్రు, పొట్టు కొడతారు చూడు. టాస్ ఏందో ఆ ఒట్టుడేందో ఏమో బిడ్డ, నాకేం తెలియదు. క్రికెట్ తెలియదమ్మా నీకు, చూడు అవే సీరియల్లో చూడిపోతా. చిన్న 8 అవుతుంది, ఇంకా తినవా? మా అందరి అయిపోయినాయి డిన్నర్లు, నువ్వు ఒక్కనివే ఉన్నావు. మరి నువ్వు తింటే నేను అంత టేబుల్ క్లీన్ చేసుకుంటా. మరి ఇప్పుడు తినా అమ్మా, ఇన్నింగ్స్ బ్రేక్లో తింటా. మ్యాచ్ చూడు సూపర్ నడుస్తుంది. ఏం పాడైంది నాన్న, అడ్డమైన ఎన్ని తింటున్నావు, అందుకే అన్నం తినా అంటున్నావు నువ్వు. ఏం తినలేదమ్మా, ఇది ఒక్కటే తిన్నా. ఇవన్నీ డిన్నర్ తిన్నాక సెకండ్ ఇన్నింగ్స్లో తిందామని తెచ్చుకున్నా. అమ్మ ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీస్తుంటే ఒక్కొక్క ప్యాకెట్ తింటానే, తగ్గలేవు. సెకండ్ ఇన్నింగ్స్ కావి. అమ్మ ఇవాళ మ్యాచ్కి ఇవి సెట్ కానీ రేపు పాప్కార్న్ చేసిస్తావా మ్యాచ్కి? అమ్మ అది కాదే, రేపు 2 మ్యాచెస్, ఒక మ్యాచ్కి పాప్కార్న్, ఒక మ్యాచ్కి పల్లికాయ వేసిస్తావా? మన పల్లికాయ తెచ్చినా అన్నావు కదా మార్కెట్లోకి వెళ్ళి. చేస్తారా? పాప్కార్న్ చేస్తా, పల్లికాయ చేస్తా, అన్నీ చేస్తా. ఇంకేం పని పెట్టా నాకు? నేను చేసి పెడతాను, తిని పెట్టు.
ఈ ఐపీఎల్ మొత్తం అయ్యే వరకు నీ కడుపులకి వెళ్ళి ఒక డ్రమ్ వెళ్తుంది కావచ్చు. 2 సిక్స్లు అబ్బా ఛీ ఏ మరుషుడు రాది, రాత్రి లేదు పగలు లేదు, పన్నమా లేదురా, ఇట్లా పండను కూడా వండనిస్తలేవు. ఏ మరుషుడు పాడైందిరా అది. సారీ అమ్మా. నీ ఒర్రుడు ఏందో గాని మేము కాదురా, పక్కింటోళ్ళు కూడా లేచేటట్టున్నారు. అమ్మా పక్క అంటోళ్ళు లేస్తే లేచి కానీ దా అమ్మా కూసో, మ్యాచ్ సూపర్ ఉంది, ఇద్దరం కలిసి చూద్దాం దా. సరే జరుగు, వస్తున్నా. అమ్మా ఇంకా 6 balls 24 runs ఉంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గెలుస్తారంటవా? గెలుస్తాం కొట్టేశాడు ఇషాన్ కిషన్. 6 ఇప్పుడే అవుట్ కాలా వీడు. క్లాప్స్ ఎందుకు కొడుతున్నావు అమ్మా? నువ్వే ఇంతకుముందు 6 కొడితే క్లాప్స్ కొట్టినావు కదరా. అమ్మ మనోడు అవుట్ అయ్యండి అమ్మా, మనం ఆరెంజ్ టీషర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలమ్మా, వేరే వాళ్ళకి కాదు. అవునా, కొట్టద్దా మరి ఇప్పుడు? ఇప్పుడు బాధపడాలమ్మా, మనోడు అవుట్ అయ్యిండు. సరే బాధపడ. గట్ల ఎట్లా అవుట్ అయ్యారా చిన్న, అవుట్ కాకుండా అయిపో. ఈ ఆస్కార్ అవార్డులు యాక్టర్లకు కాదు, ఫస్ట్ అమ్మలకి ఇవ్వాలి. అమ్మా మనోళ్ళు బౌలింగ్కి వస్తారు చూడు ఇప్పుడు. 6 కొట్టిండు కదరా, 6 కొట్టిండు కదా. అమ్మ నీకు ఇందాక ఏం చెప్పినా అమ్మా? ఇప్పుడు కూడా కొట్టద్దా? అమ్మ మనం ఆరెంజ్ టీషర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, మన వాళ్ళు బౌలింగ్ వేస్తుర్రు, వికెట్ పడితే మనం అరవాలి లేకపోతే బాధపడాలి. ఇప్పుడు మళ్ళీ బాధపడన్నా? ఓ అమ్మా నీతో మ్యాచ్ చూడద్దు. Yo, so that is all about today's video, guys. I hope you guys have liked the video. మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే మేము ఏది ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మీ కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో వి రోట్ అవర్ స్క్రిప్ట్స్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. మేమే డిఓపి అన్ని మేమే చేసినాం. ఎవ్రీథింగ్ మేమే అసలు. సో యూ లెట్ us know ఇంకెట్లాంటి వీడియోస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, మాకు ఏవి సూట్ అవుతాయి, మా కాంబోకి ఏమి సూట్ అవుతుందో కూడా మీరు సజెస్ట్ చేయండి. యా సో దాట్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you next one. Until then, see you and bye.